తెలుగు సినీ పరిశ్రమలో బాలకృష్ణ మరియు విజయశాంతి ఒక సూపర్ హిట్ కాంబినేషన్. వారు కలిసి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను ఇచ్చారు. ఇవి తెలుగు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాయి. ఆ జంటకు ఆ సమయంలో ప్రత్యేక అభిమానులు కూడా ఉన్నారు. ఇద్దరు మొట్టమొదటిసారిగా కథానాయకుడు అనే చిత్రంలో కలిసి నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. వారు సుమారు 17 చిత్రాల్లో కలిసి నటించారు. విజయశాంతి టాప్ హీరోలతో కలిసి నటించి ఒక స్టార్ హీరోయిన్ గా మంచి క్రేజ్ సంపాదించారు. అదే సమయంలో వారి మధ్య ప్రేమ చిగురించి ఉంటుంది అని అనేక ఊహాగానాలు వ్యాప్తి చెందాయి. ఆ సమయంలో బాలకృష్ణ తండ్రి ఎన్టీఆర్ జీవించి ఉన్నప్పుడు బాలకృష్ణ తన తండ్రికి విజయశాంతిని ప్రేమిస్తున్నానని తెలిపారు. ఆ సమయంలో ఆయన ఆ విషయంపై చాలా దృఢంగా ఉన్నాడని వార్తలు వచ్చాయి. ఇంకా బాలకృష్ణ విజయశాంతి నటించిన చిత్రాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. టాప్ డైరెక్టర్లకు ఆమెను పరిచయం చేసి బాలకృష్ణ కూడా ఆ సమయంలో విస్తృతంగా ప్రచారం పొందారు. ఇంట్లో ఈ విషయం తెలిసిన వెంటనే ఎన్టీఆర్ బాలకృష్ణకు పెళ్లిని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత కూడా ఇద్దరి మధ్య ప్రేమ ఉందని వార్తలు వచ్చాయి. బాలకృష్ణ పెళ్లి విషయం తెలుసుకున్న విజయశాంతి కొన్ని రోజులు ఆ బాధ నుంచి బయటికి రాలేదు. కొన్నేళ్ల తర్వాత విజయశాంతి శ్రీనివాస్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుందని ప్రచారం జరుగుతుంది. ఆ తర్వాత విజయశాంతి సినిమాల్లో కనిపించడం తగ్గించారు. కొన్నాళ్ల తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న విజయశాంతి రాజకీయాల్లోకి వెళ్లారు. ఆమె ఇంకా రాజకీయాల్లోనే ఉన్నారు. మరోవైపు బాలయ్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. కానీ బిగ్గెస్ట్ హిట్ పేరుగా ఉన్న బాలయ్యతో మూవీస్ తగ్గించడానికి మరో కారణం విజయశాంతి భర్త శ్రీనివాస్ ప్రసాద్ కావడమే. ఆయన బాలకృష్ణకి బంధువు. అంతేకాదు బాలయ్య తాలూకు డేట్స్ అన్ని ఆయనే చూసుకునేవారు. దీంతో తెర వెనక స్టోరీస్ అన్ని వాళ్ళకు తెలుసు. ఈ క్రమంలోనే విజయశాంతితో కాంబినేషన్ సెట్ కాకపోవడానికి ఆయన ఒక కారణమయ్యాడని వార్తలొచ్చాయి. ఆయనే కావాలని బాలకృష్ణ విజయశాంతి పేరుని తగ్గించారని చెప్తారు. అదే సమయంలో బాలయ్యతో విజయశాంతికి ఇగో సమస్య వచ్చిందని, దీంతో అన్ని రకాలుగా ఇది కరెక్ట్ కాదని విజయశాంతి తగ్గించుకుందని, అయితే బాలకృష్ణతో ప్రేమ వ్యవహారం కారణంగా విజయశాంతి సినీ కెరీర్ నాశనమైందని ప్రచారం జరుగుతుంది. మరి ఇందులో నిజమెంతో తెలియాల్సి ఉంది. ఈ వీడియో గురించి మీ సలహాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.